ఓం నమ శివాయ. పితృపక్షాలలో మనం ఏ ఏ పనులు చేయవచ్చు, ఏ ఏ పనులు చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. పితృపక్షాలు ఎప్పుడు మొదలవుతాయి, పితృపక్షాలు ఎప్పుడు చివరి తేదీ అనేది నేను అన్నీ ఇంతకుముందు వీడియోలు చేశాను. మీకు కావాలంటే కనుక లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో పితృపక్షాలలో అసలు మనం ఏ ఏ పనులు చేయకూడదు, మనం ఆ రోజుల్లో చేయవలసిన పనులు ఏమిటి అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పితృపక్షాలలో ముఖ్యంగా తప్పకుండా పితృదేవతల్ని ఆరాధించాలి. ఇంతకీ పితృపక్షాలలో ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, శుభకార్యాలు ఏవి కూడా ఈ పితృపక్షాల్లో చేయకూడదు. అంటే వివాహాలు, పెళ్ళిళ్ళకు సంబంధించినవి, లేదు అంటే కనుక ముహూర్తాలు పెట్టుకోవటం, పురోహితులు పెళ్ళిళ్ళు జరిపించరు, నామకరణం లాంటివి కూడా చెయ్యరు, నిశ్చయతాంబూలాలు, గృహప్రవేశాలు కావచ్చు, ఎటువంటి శుభకార్యాలకు పితృపక్షాల్లో చేయకూడదు. అద్దిల్లు లాంటిది కూడా మారాలన్నా కూడా ఈ పితృపక్షాల్లో మారకూడదు. పితృపక్షాలు అయిపోయిన తర్వాత అంటే అక్టోబర్ 2 తర్వాత కావాలి అంటే అద్దింట్లోకి మారవచ్చు. షాపు ఓపెనింగ్స్ లాంటివి, లేదు అంటే కనుక స్థలాలు కొనుక్కోవటం, ఇళ్ళు కొనుక్కోవటం, రిజిస్ట్రేషన్లు, స్థలాలు రిజిస్ట్రేషన్లు, లేక రూములు ఏదన్నా కట్టుకోవటము, చిన్న రేకుల షెడ్ లాంటివి వేసుకోవటం, అలాంటివి ఏ పనులు కూడా చేయకూడదు. పితృపక్షాలు ముగిసే వరకు కూడా తొలి సంధ్య మలి సంధ్యల్లో నిద్రపోకూడదు. అంటే 5 గంటల నుండి 7 గంటల సమయంలో ఉదయం నిద్ర అనేది పోకూడదు. ఆ కాలాన్ని సంధికాలం అంటారు. రాత్రికి పగలకి మధ్య వచ్చే కాలాన్ని సంధికాలం అంటారు. సాయంత్రం కాలాన్ని సంధ్యాకాలం అని పిలుస్తారు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఎటువంటి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నిద్రపోకూడదు. సాయంత్రం కూడా 7 గంటల్లోపు ఎవరూ కూడా నిద్ర అనేది పోకూడదు. చిన్న పిల్లలైతే పర్వాలేదు. 12 సంవత్సరాల లోపు పిల్లలు, లేదు అంటే గర్భిణీ స్త్రీలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, వృద్ధులు, అటువంటి వారికైతే ఈ నియమాలు ఏమీ లేవు. కానీ మిగిలిన వారు అంతా ఆరోగ్యంగా పర్వాలేదు, బాగానే ఉన్నవారు ఈ సమయాల్లో పొద్దున్నే, సాయంత్రం, సంధి సమయంలో నిద్ర అనేది పోకూడదు. ఎందుకంటే పితృదేవతలు భూలోకాన్ని చూస్తూ ఉంటారు అన్నమాట. మన వంశీకులు, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, చక్కగా మనం ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, దైవారాధన చేసుకొని, తర్వాత పితృదేవతలకు కూడా నమస్కారం చేసుకొని, పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలు ఏమన్నా ఉంటే శ్లోకాలు చదువుకొని వారిని తలుచుకోవటము ఈ పితృపక్షాల్లో ముఖ్యంగా వంశీకులు చేయవలసిన పని. అప్పుడు ఆ పితృదేవతలు కూడా మనల్ని తలుచుకుంటున్నారని ఆనందిస్తారు. ఎందుకంటే వారు భూలోకంలో సంచరిస్తారు కాబట్టి వారు మనం ఏం తలుచుకుంటున్నాము అనేది తప్పకుండా చూస్తారు. అలాగే వారు ఆనందించి మనల్ని చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలా కాకుండా పితృపక్షాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలాడుకోవటం, లేదు అంటే చిరాగ్గా ఉండటము, వారిని తలుచుకోకుండా ఉండటము, ఈ 15 రోజుల్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎన్ని సమస్యలన్నా వచ్చినా ఒకరితో ఒకరు చిరునవ్వుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప ఈ పితృపక్షాల్లో మన పితృదేవతలు భూమి మీద తిరిగే సమయంలో అలా గొడవలాడితే కనుక వారు శపించి వెళ్ళిపోతారు. మనకి ఏ పనులు చేసినా కూడా ఆటంకాలే కలుగుతాయి. మనకి ఏదైనా పనులు జరగాలంటే మనం దేవతలను ఎలా పూజిస్తామో అలాగే పితృదేవతలను తలుచుకోవటం వలన కూడా మనకి పనులు అనేది ముందుకు వెళ్తాయి. ఆ రోజుల్లో ఖచ్చితంగా సాత్విక ఆహారమే తీసుకోవాలి. జుట్టు కత్తిరించుకోవటం, గోడు కత్తిరించుకోవటం లాంటి పనులు కూడా చేయకూడదు. పుట్టెంటుకలు తీయటం, లేదు అంటే కనుక మొక్కులు ఇవ్వటం లాంటివి, దేవాలయాలకు వెళ్ళి మొక్కులు ఇవ్వటం లాంటి పనులు కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ సమయాలు పితృపక్షాల సమయాలు అంటే పితృదేవతలకు సంబంధించిన సమయమే కాబట్టి ఆ రోజుల్లో ఆ పనులు ఏమీ చేయకూడదు. కొత్త బట్టలు కూడా కొనుక్కోకూడదు, వేసుకోకూడదు. బంగారాన్ని, వెండి అలాంటి కొత్త వస్తువులు కూడా కొనుక్కోకూడదు. ఈ పితృపక్షాలు ముగిసే వరకు గుర్తుపెట్టుకోండి. ఈ పితృపక్షాల్లో ఎటువంటి కొత్త వస్తువులు అనేది కొనటం అంత మంచిది కాదు. ప్రతి నిత్యము 2 పూటల దీపారాధన అనేది దైవ నామస్మరణతో పాటు పితృదేవతల నామస్మరణ కూడా చాలా ముఖ్యము. మనం ఏది వండుకున్నా సరే వారికి కూడా ఏదో ఒక పక్షుల రూపంలో వచ్చిన వారికి కూడా ఈ 15 రోజులు ఇవ్వటం చాలా ముఖ్యము. ఎందుకంటే
మనము ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినా కూడా ప్రత్యేక దినాల్లో అంటే వినాయక చవితి రోజున వినాయకునికి, లేదంటే శ్రీరామనవమి రోజున శ్రీరామునికి, అలా ప్రత్యేక దినాల్లో ఎలా చేసుకుంటామో ఈ పితృపక్షాలలో కూడా పితృదేవతల నామస్మరణ చేస్తూ వారిని తలుచుకోవటం వలన వారు భూమి మీద సంచరిస్తూ ఉంటూ మన వంశీకులు మన గురించి తలుచుకుంటున్నారు అని ఆనందపడి మనం చేసే పనిలో అభివృద్ధి అనేది, మనం ఏది మొదలుపెట్టినా విజయం అనేది జరగటానికి పితృదేవతల సహకారం అనేది మనకి ఎల్లవేళలా ఉంటుంది. వారు చనిపోయిన తిథి కనుక మీకు తెలిసి ఉంటే ఆ తిథి నుండి పాడ్యమి తిథి మొదలు చివరి వరకు అమావాస్య వరకు కూడా వారు ఏ తిథిని చనిపోతే ఆ తిథి రోజున వారికి గుర్తుగా అన్నదానం, వస్త్రదానం లాంటివి చేయటం, ఆ రోజు ఎవరికైనా పిలిచి బ్రాహ్మణునికి భోజనం పెట్టడం, లేదు అంటే బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వటం లాంటివి చేస్తే చాలా మంచిది. ఆ తిథి ఏమీ గుర్తు లేదు అనుకుంటే కనుక ఎవరికైనా సరే తిథి ఏమీ గుర్తుకు లేదు అనుకున్నప్పుడు మహాలయ అమావాస్య రోజు ఏ తిథి వార నక్షత్రములు తెలియని వారు కూడా మహాలయ అమావాస్య రోజు పెట్టిన పితృతర్పణాలు తప్పనిసరిగా వారి వారి పెద్దలకు చేరతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మహాలయ అమావాస్య రోజు తిథులు వారాలు తెలియదు అనుకున్న వారు ఆ రోజు పితృతర్పణాలు ఇవ్వడం చాలా మంచిది. ఈ 15 రోజుల్లో తిథులు తెలిసిన వారు ఏ తిథిన రోజున వారి పితృదేవతలు చనిపోయారు అనేది తెలుసుకొని ఆ తిథిని బట్టి వారు ఆ రోజు చేసుకుంటే మంచిది. ఆ రోజు వస్త్రాలు దానం చేయటం, లేకపోతే బ్రాహ్మణుని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, లేదు అంటే కనుక స్వయం పాక దానం ఇవ్వటం, ఏదైనా వీటిల్లో ఏదైనా కానీ ఒక పని అయినా సరే చేయాలి. ఈ 15 రోజులు కూడా మనం వండుకున్న ఆహారంలో కొంచెం తీసుకువెళ్ళి ఏదైనా పశుపక్షాదులకు ముందు వేసి తర్వాత మనం భోజనం చేస్తే పితృదేవతలు సంతోషించి మనం చేసే పనుల్లో విజయం అనేది చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఈ దాన ధర్మాలు చేసే విషయంలో కూడా చాలామంది చాలా పొరపాట్లు చేస్తారు. మీ తాతల పేరు మీద, మీ తండ్రుల పేరు మీద దాన ధర్మాలు చేయాలి అంటే వారు నాకేమి ఆస్తులు ఇచ్చారని కానీ, లేదు అంటే ఇంకో విషయమైనా వారు చనిపోయిన వారిని దూషించడం అనేది చాలా మహాపాపం. బ్రతికుండంగా మాటలు అనటం వేరు, చనిపోయిన వారిని అలా దూషించకూడదు. అది కాకుండా ప్రత్యేకంగా ఈ పితృపక్షాల్లో అస్సలు దూషించకూడదు. కాబట్టి వారికి గుర్తుగా మనం ఏదో ఒకటి మనకి తోచినంత, మనకి చేతనైనంత సహాయం చేయాలి. అన్నదాన కార్యక్రమాలు అలాంటివి చేయాలి. కానీ చేయకపోయినా ఊరుకోవచ్చు, కానీ అలాంటి దూషణలు మాత్రం అస్సలు చేయకూడదు. వారు నాకేమి ఇచ్చారు, నాకేమిటి, మనకి జన్మనివ్వటమే వారు చేసిన గొప్ప పని అనుకుని మనం సంపాదించుకోగలుగుతాము. అంతేకాని చనిపోయిన వారిని దూషించటం వలన మనకి అనవసరమైన శాపాలు చుట్టుకుంటాయి. కాబట్టి ఈ తప్పులేమి ఈ పితృపక్షాల్లో అనేది అస్సలు చేయకూడదు. పితృపక్షాల్లో ఎటువంటి శుభకార్యాలు ఏమీ చేయకుండా ఇటువంటి పితృదేవతలను పూజించటం లాంటి పనులు చేయటం వలన మనకి జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. మన పిల్లలకు కూడా విద్యాభివృద్ధి అనేది జరుగుతుంది. మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం అనేది చేకూరుతుంది. వాళ్ళ ఆశీర్వాదం కూడా తప్పనిసరిగా ఉండాలి. మనం పూజలు చేసేటప్పుడైనా సరే ఎవరైనా ముందు గ్రామదేవత, ఇంటి దేవత, పితృదేవతలు అందరి ఆశీర్వాదాలు కావాలి అంటారు కదా, అటువంటి ఆశీర్వాదాలు తీసుకోవడానికి అసలైన సమయం ఈ పితృపక్షాలేనమాట. ఈ పితృపక్షాల్లో ఈ 15 రోజులు పితృదేవతల నామస్మరణ చేస్తూ వారికి ఏదో ఒకటి వారి పేరు మీద దాన ధర్మాలు కానీ, ఏదో ఒకటి వారి నామాన్ని తలుచుకోవటం కానీ చేయటం వలన మీకు అభివృద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది. వాళ్ళ ఆశీర్వాదాలు మీ మీద ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకంటే ఈ 15 రోజులు వారు భూమి మీద సంచారం చేస్తూ మన వంశీకులు ఏం చేస్తున్నారు అని మనల్ని చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మనం పడుకోవటం, లేదంటే చిరాకుగా ఉండటం, గొడవలు పడటం ఇలాంటివి చేస్తే వారికి కోపం వచ్చి దూషణలు చేసి శాపాలు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.